హలో తెలుగు ప్రజలారా! ఇవాళ నేను చెప్పినట్టే మా డ్రీమ్ హౌస్ టూర్ చేయబోతున్నాము. ఇదొచ్చేసి మెయిన్ హాల్ అండి. ఇదంతా వుడ్ వర్క్ అండ్ మార్బుల్ తోటి ఫినిషింగొచ్చి చేయించుకున్నామండి ఇటు సైడు మెయిన్ హాల్‌లో. లుక్ వైస్ బాగుంటుందని. అండ్ ఇటువైపు వచ్చేసరికి పూజ గది. ఇక్కడ గ్లాస్ వర్క్ వచ్చిద్ది. అండ్ స్టోరేజ్ పర్పస్ కోసం మేము అక్కడ కబోర్డ్ కూడా చేయించుకున్నాం పైన. పూజ గదిలో చాలా సామాన్లుంటాయి గదండీ! దానికోసం. అండ్ ఇదొచ్చేసి పూజ గది ఆపోజిట్ ఉన్న హాల్. దీనికి మొత్తం వుడ్ వర్క్ చేయించుకున్నాం. ఇది డైనింగ్ హాల్. దీనికింకా సీలింగ్ అయ్యేదుంది. ఇంకా ప్రోగ్రెస్‌లో ఉంది. ఇదొచ్చేసరికి మా ఎల్ షేప్డ్ కిచెన్. కిచెన్ కబోర్డ్స్ మొత్తం పైన ఫిట్ అయ్యాయి. ఇదేమో మొత్తం వుడ్ సీలింగ్ తోటి మార్బుల్ ఫినిషింగ్‌తోని చేయించుకున్నాం. ఇదొచ్చేసి స్టోరేజ్ రూమ్. అండ్ వుడ్ వర్క్ అవుతుంది పైన గూడా సీలింగ్‌కి. అదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. ఇలా మొత్తం అవుతోంది. కిచెన్‌లో మొత్తం ఫిట్టింగ్ అయ్యాయంట పైన. దాన్ని చెక్ చేసుకోబోతున్నాను ఒకసారి. ఎందుకంటే మళ్ళేమన్నా చేంజెస్ ఉంటే చెప్పుకోవడానికి ఈజీ అవుతుందని. సో, పర్ఫెక్ట్‌గానే ఫిట్ అయ్యాయి. ఇంకా ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్. దాంట్లో ఇది మిర్రర్ డైరెక్ట్ స్టిక్ చేయించకుండా నేను సైడ్ సైడ్ నుంచి మిర్రర్ ఓపెన్ అయ్యేలా ఫిట్ చేయించుకున్నానది. ఇందులో వాష్‌రూమ్ వచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్ వాష్‌రూమ్ అది. ఇదొచ్చేసరికి థర్డ్ బెడ్‌రూమ్. దీంట్లో ఇంకా బెడ్ అవుతుంది. అండ్ హుడ్ కూడా ఆల్మోస్ట్ స్టికింగ్ అయిపోయింది. బెడ్ బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్ బెడ్ బ్యాక్ సైడ్ అనమాట. సెకండ్ బెడ్‌రూమ్ ఓవరాల్ లుక్ అండి. ఇంకా బెడ్ బ్యాక్ సైడ్ పెండింగ్ ఉంది ఇందులో అండ్ సీలింగ్ ఆల్సో. అండ్ ఇంకా కట్టింగ్స్ అవుతున్నాయి దీనికి కబోర్డ్స్. ఆల్మోస్ట్ కట్టింగ్స్ అయిపోయాయి. ఇది థర్డ్ బెడ్‌రూమ్. బ్యాక్ సైడ్ అయితే ప్రాపర్‌గా ఫిట్ అయిపోయింది బ్లాకిష్‌ది. ఇంకా దాని చుట్టూరా ఉండే వర్క్ ఉండింది. సో, ఫిట్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గానే చేస్తున్నారు. ప్రాపర్ వర్క్ ఉండింది. స్టోర్ రూమ్ గూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ సెల్ఫ్స్ ఇచ్చేసుకున్నాం. కబోర్డ్స్ అవుతుంది దానికి గూడా. అండ్ కిచెన్ దగ్గర ఆపోజిట్‌లో ఈడ ఫ్రిడ్జ్ కార్నర్ ఇచ్చుకున్నాము. దానికి గూడా కబోర్డ్స్ అవుతున్నాయి. అండ్ ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో గూడా ఓవరాల్‌గా సైడ్ టేబుల్ అండ్ బెడ్ కూడా అవుతోంది. బెడ్ బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ స్టిక్ చేశారు. జస్ట్ షీట్ బ్యాలెన్స్. ఇంకిక్కడ కబోర్డ్స్ కూడా అవుతున్నాయి. ఇంకా ఇదొచ్చేసి డైనింగ్ అపోజిట్ ఉన్న హాల్. దానికి పైన వుడెన్ సీలింగ్ మొత్తం అయిపోయింది సైడ్స్‌కి. ఇంకా దేవుడి రూము రేపో ఎల్లుండో గ్లాసెస్ వచ్చేస్తాయనుకుంటా. అండ్ ఇదే చెప్పిన స్టోరేజ్ అండి. ఇక్కడ మనం దేవుడికి అన్నీ డైలీ వాడినవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ